సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రభుత్వం కాకుండా పాలన మాత్రమే కనిపించేలా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో ఈ ప్రగతిపై అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం ప్రస్తుతం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పేరిట సాంకేతిక విప్లవం నడుస్తోందని అన్నారు. ఈ అంశాలను అందిపుచ్చుకోవడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని వివరించారు. హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఈ ప్రగతిపై ఇస్తున్న శిక్షణను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రగతి శిక్షణా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాంకేతికత సాయంతో పారదర్శకమైన, ఆదర్శవంతమైన పాలనను అందించేందుకు అధికారులు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. పౌర సేవలు అందించడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని చెప్పారు. డిజిటల్ ఏపీ కోసం క్లౌడ్ను వినియోగిస్తున్న తొలి రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు. తుపాన్లు, పిడుగులు పడటం లాంటి వాతావరణ సమాచారాన్ని ముందస్తుగానే ప్రజలకు తెలియజేసి ఆస్తి, ప్రాణ నష్టాలను నివారిస్తున్నామని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఈ ఆఫీస్ పేరిట దస్త్రాలను, ఈ కేబినెట్ను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రగతిలో శిక్షణ తీసుకుంటున్న అధికారులు భవిష్యత్ తరాలకు అత్యుత్తమ మార్గాన్ని చూపాలని సూచించారు. గతంలో ఉద్యోగుల పనితీరుపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉండేదని చెప్పారు. ఫిర్యాదులు వచ్చేవని, ప్రస్తుతం ఉద్యోగుల పట్ల ప్రజల్లో సంతృప్త స్థాయి పెరుగుతోందని సీఎం అన్నారు. 24 గంటలు ప్రజలకు సేవలందించడంలో ఉద్యోగులు ముందుంటున్నారని ప్రశంసించారు. ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేస్తే రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా మారుతుందని స్పష్టం చేశారు. Any certificate, real time. Any clearances, real time. Anybody will commit crime, he will be caught real time, not an investigation. And also anything for that matter, everything, even will reduce total, public should not come to office at all. Why should they come? Everything is can be completed online. No need to come to office also. Then you will be free. You won't have any tension. And also people will be very happy not to travel office to office, pillar to pillar. That is what is happening today. This is the slogan I am giving you. Invisible government, visible governance is our motive. 100% will achieve. 10 లక్షలకు పైగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను రాష్ట్రంలో వినియోగిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. డ్రోన్ల సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. If you've seen today the pension and PDS system which has been riddled with corruption, people from grave used to come and take pensions. If you read erstwhile articles. Today with Aadhaar enabled systems, today we are able to eliminate corruption at that level. We are enabled to ensure delivery perfectly. It's amazing that if there are 100 transactions that happen in India based on Aadhaar, minimum 65% come from the state of Andhra Pradesh, whereas we only contribute to 4% of the population. We are the first state to have 1 million IoT devices now on the cloud platform. We are the first state to talk about real-time governance. We are the first state to have 1100 going. And all this credit goes to our Chief Minister, Sri Nara Chandrababu Naidu. The idea of e-Pragati is to make the government as one government, to make citizens' lives easy, and to make government at the click of a button. In Andhra Pradesh, some of the departments are doing amazing work, transforming their departments digitally and also making their services available to citizens in a more citizen-friendly manner. It has become increasingly necessary to move away from this traditional silo style of working to a more integrated one government approach across all departments, jurisdiction, when interfacing with the citizens or with the business. ప్రభుత్వ శాఖలు పౌర సేవలను డిజిటల్గా అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రగతి ప్రాజెక్టు కోసం 34 ప్రభుత్వ శాఖల నుంచి 2 అధికారులకు శిక్షణ ఇస్తోంది. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 6 నెలల పాటు అధికారుల బృందానికి శిక్షణ ఇస్తుంది.